ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది. 2029లో మళ్ళీ అడుగు పెడతాం. రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది. 2029లో మళ్ళీ అడుగు పెడతాం. రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది. 2029లో మళ్ళీ అడుగు పెడతాం. ఒక అభిమాని సెల్ఫీ వీడియో ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా పోలీస్ మయం అయిపోయాయి. చుట్టూ చెక్ పోస్టులు ఉన్నాయి. దాంతో రెంటపాళ్ల వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. పొలాల్లోంచి ఒక చిన్న కచ్చా రోడ్డు ఉంటే బైక్ల పైన స్టార్ట్ అయ్యారు వీళ్ళంతా కూడా. మనం చూడొచ్చు, కనీసం ఒక ఇద్దరు కలిపి ఒక బైక్ పైన వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రోడ్డు మార్గంలో వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, తనిఖీలు చేస్తున్నారు. దాంతో మొత్తం ఆధార్ కార్డు చూపిస్తే కానీ లోపలకి ఎంటర్ కానివ్వట్లేదు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నాయకుడిని చూడ్డానికి వీళ్ళంతా కూడా ఒక అడ్డదారి ఎంచుకున్నారు. ఆ పొలాల్లో నుంచి 2 వీలర్ల పైన వీళ్ళంతా కూడా బయలుదేరి రెంటపాళ్ల చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. చూడొచ్చు, మనకి పూర్తి కాంట్రాస్ట్ విజువల్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఒకవైపు చుట్టుగుంట సెంటర్ దగ్గర విజువల్ మనకి రైట్ సైడ్ విండోలో కనిపిస్తోంది. భారీగా అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ కూడా ఆయన రెంటపాళ్ల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రెంటపాళ్ల మొత్తం కూడా మనకి పోలీసు ఆంక్షలు కనిపిస్తున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, అటు పల్నాడు, గుంటూరు జిల్లాలకు సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఈవెన్ బాధిత కుటుంబం నాగమల్లేశ్వరరావు కుటుంబానికి సంబంధించి వారి బంధువుల్ని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, ఊళ్ళోకి ఎంటర్ కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో అభిమానులు ఎలాగైనా జగన్ని చూడాలి అన్న ఒక అభిమానంతో వీళ్ళంతా కూడా ఇలాంటి ఒక అడ్డదారిని ఎంచుకున్నారు. ఒక అభిమాని ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. ఒక చిన్న కచ్చా రోడ్డు, అదంతా కూడా మనం చూడొచ్చు. అటు ఇటు పొలాలుంటే మధ్యలో రైతులు నడవడానికి చిన్న బాట వదిలేస్తారు. ఆ బాట మీదుగా కూడా వీళ్ళంతా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోడ్డు మించి కూడా కాలినడకన చాలామంది బయలుదేరారు. మరి కొంతమంది తమ ఫ్రెండ్స్ని ఎక్కించుకుని ఇద్దరిద్దరు చొప్పున ఆ చిన్న పొలం మీద ఉండే ఒక చిన్న బాట గుండా కూడా రెంటపాళ్ల చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది. 2029లో మళ్ళీ అడుగు పెడతాం. రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది. 2029లో మళ్ళీ అడుగు పెడతాం. రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది. 2029లో మళ్ళీ అడుగు పెడతాం. రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం
పొలం గట్లనే బాటగా మార్చుకున్నారు వైఎస్ఆర్సీపీ అభిమానులు. పొలం గట్ల గుండా అయినా సరే మేము రెంటపాళ్ళ చేరుకుంటాం అంటున్నారు. మొత్తం రోడ్లన్నీ కూడా పోలీస్ మయం కావడంతో చెక్ పోస్టులు భారీగా ఏర్పాటు చేయడంతో ఎక్కడికక్కడ పోలీసులు ఉండడంతో ఎలాగైనా సరే ఈ పర్యటనకు రావాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పొలం గట్లనే రోడ్లుగా మార్చుకున్నారు వీళ్ళంతా కూడా. పొలానికి వదిలేసే చిన్న గట్టుని తమకు రోడ్డుగా మలుచుకున్నారు. జాగ్రత్తగా తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఈ రోడ్ల వెంబడే టూ వీలర్ల పైన ప్రయాణం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ పొలాల గుండా కాలినడకను కూడా భారీగా చేరుకుంటున్నారు. చాలా మంది మహిళలు కూడా మనకు కనిపించారు. వాళ్ళంతా కూడా రోడ్డు పైన రాలేని పరిస్థితి ఉండడంతో ఇలా పొలాల వెంబడి నడుచుకుంటూ కూడా రెంటపాళ్ళ వెళ్తున్నారు. చూడొచ్చు, మనకి పూర్తిగా దుక్కి దున్ని వదిలేశారు ఆ పొలాలంతా కూడా. ఆ గట్ల మీద నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు టూ వీలర్స్ పైన అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలి, ఈ పర్యటనకు అటెండ్ అవ్వాలి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని మాత్రమే కాదు, నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఒక నైతిక మద్దతు అందించడం. ఈ మొత్తం అంతా కూడా మీ కొడుకు లాంటి వాళ్ళం మేమంతా కూడా మీతో పాటు ఉన్నామనే ఒక నైతిక మద్దతు అందించడానికి వీళ్ళంతా కూడా సిద్ధపడుతున్నారు. మా నాయకుడి వెంటే మేమంతా కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పే ప్రయత్నం ఇదంతా కూడా. ఒక పరామర్శ, ఎందుకంటే ఒక కొడుకును కోల్పోయింది ఒక కుటుంబం. ఆ కుటుంబంతో పాటు మీ కొడుకును తేలేం, కానీ మేమంతా కూడా మీతో పాటు ఉన్నామనే ఒక నైతిక మద్దతు అందించడం ఒక పార్టీ బాధ్యతగా భావించింది. కాబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రస్తుతం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్లకు. ఆయనతో పాటే మేమంతా కూడా మీతో పాటు ఉన్నామని చెప్పే ప్రయత్నం అభిమానులు కూడా చేస్తున్నారు. రోడ్లన్నీ మూసేసినప్పటికీ, భారీగా చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మేము ఉంటామని చెప్పడానికి వీళ్ళంతా కూడా ఇలా ఒక పొలం గట్లని రోడ్లుగా మార్చుకుని ఆ పొలం గట్ల వెంబడి టూ వీలర్స్ పైన రెంటపాళ్ళ చేరుకుంటున్నారు. మహిళలు, పార్టీ క్యాడర్ మొత్తంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఈ రెంటపాళ్లలో మాత్రం పోలీసుల ఆంక్షలు ఉండడంతో ఇలా పొలం గట్ల వెంబడి అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు.